రోబో రైల్వే స్టేషన్కు కూడా వచ్చేసింది. ఇప్పుడు వైజాగ్లో హల్చల్ చేస్తోంది. సుదీర్ఘ పరిశోధనల తర్వాత ప్రవేశపెట్టిన రోబో ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయింది. విశాఖలో ఏఎస్సీ అర్జున్ ఆన్ డ్యూటీ. భారతీయ రైల్వేలోనే మొదటి పోస్టింగ్ మన విశాఖ రైల్వే స్టేషన్లోనే దక్కింది. అర్జున్ ఆన్ డ్యూటీలో ఉంటే నేరాలను అరికట్టడం, నేరగాళ్లను ఒక్కసారి చూస్తే గుర్తుపట్టగల సత్తా, సామర్థ్యం, బాంబు బెదిరింపులకు సైతం వన్ మ్యాన్ ఆర్మీగా వెళ్లడమే అర్జున్ ప్రత్యేకత. 24 గంటల పాటు నిరంతరాయంగా విధుల్లో ఉండటం అర్జున్ స్పెషలైజేషన్. విశాఖ రైల్వే ప్లాట్ఫామ్ పై కనిపిస్తున్న హ్యూమనాయిడ్ రోబో మన ఏఎస్సీ అర్జున్. ప్రయాణికుల భద్రత, రక్షణ సేవల నిర్వహణను మరింత మెరుగుపరిచే దిశగా వాల్తేరు డివిజన్ ఈస్ట్ కోస్ట్ రైల్వే కీలక అడుగు వేసింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఏఎస్సీ అర్జున్ అనే హ్యూమనాయిడ్ రోబోను అధికారికంగా ప్రారంభించారు. భారతీయ రైల్వేల్లో తొలిసారిగా ఈ వినూత్న విధానానికి శ్రీకారం చుట్టారు. ఆధునిక సాంకేతికతను భద్రతా వ్యవస్థలోకి తీసుకొచ్చిన మైలురాయిగా విశాఖ స్టేషన్ రికార్డును నమోదు చేసుకుంది. ఈ హ్యూమనాయిడ్ రోబోను ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ఆర్పీఎఫ్ అలోక్ బోహ్రా, డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా, సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమాండెంట్ ఏకే దూబే సమక్షంలో ఆవిష్కరించారు. విశాఖలోనే దేశీయ ఆవిష్కరణగా రూపకల్పన చేసిన ఈ రోబో ఆర్పీఎఫ్ ఆధునికీకరణ, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కార్యక్రమాల్లో భాగమవుతుంది. సీనియర్ అధికారుల మార్గదర్శనంలో ఏడాది కాలంగా సాగిన కృషికి ఇది ఫలితంగా నిలిచింది. రోబోను మొట్టమొదటిగా విశాఖ రైల్వే స్టేషన్ లోనే ఆవిష్కరించడంతో నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. This will also have a feature where it will help the passengers with a passenger goodwill gestures, as you have seen. To start with, it provides sort of a salute and other things, so that the people also get very friendly with it. It has a feature that when it is moving on the station, it can be of various help. Observing the maintenance activities which are going on, at the same time the observing what are the cleanliness level at the station. It will keep on raising alarm, and as we have seen, if there is some fighting between the passengers going on, any abnormal activities which at the station is having and which should not be done in a civilized manner will be observed by it. ఏఎస్సీ అర్జున్ అత్యాధునిక కృత్రిమ మేధస్సు, ఎల్ఓటీ అనుసంధానం, రియల్ టైం పర్యవేక్షణ సామర్థ్యాలతో పనిచేస్తుంది. ముఖ గుర్తింపు ద్వారా అనుమానాస్పద వ్యక్తులను పసిగడుతుంది. ఏఐ ఆధారిత గ్రూప్స్ నియంత్రణ, ప్లాట్ఫామ్ లో నిరంతర గస్తీ, అగ్ని, పొగను ముందుగానే గుర్తించే వ్యవస్థ వంటి కీలక ఫీచర్లు ఈ రోబోలో ఉన్నాయి. అంతేకాకుండా ప్రయాణికులకు అవసరమైన సమాచారం అందించడంతో పాటు ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో ప్రజా ప్రకటనలు చేయగల సామర్థ్యం ఈ రోబోకు ఎక్స్ట్రా క్వాలిఫికేషన్. We have solar powered cameras now, we have drones now, GPRS trackers, and this was the fourth thing. And I must compliment Mr. Ajay Dubey and his team, who have really worked very hard with Robo Couplers Limited, and DRM Shri Lalit Bohra, who was really following it up like anything to make it happen. So this is just a technological demonstration, and we all dream about Viksit Bharat, and we have to work towards it. కోవిడ్ పరిస్థితుల్లో ఏం చేయాలి? రైళ్లలో ప్రమాదాలు జరిగిన సందర్భాల్లో మనిషి వెళ్లలేని చోటుకు వెళ్లగలిగిన సమర్థత ఏఎస్సీ అర్జున్ కు ఉందని చెబుతున్నారు.
సిబ్బందికి స్మార్ట్ అసిస్టెంట్ గా ఈ రోబో పనిచేస్తుంది. భద్రమైన సౌకర్యవంతమైన రైల్వే వ్యవస్థను నిర్మించేందుకు ఉపయోగపడుతుంది. సో రోబోట్ ముందు ఒక మనిషి ఉన్నారు అనుకోండి, ఆ మనిషిని ఆటోమేటిక్గా మనం ఏం చేయొచ్చానంటే డిటెక్ట్ చేసుకొని ఆటోమేటిక్గా రైట్ వెళ్ళాలా లెఫ్ట్ వెళ్ళాలా అనేది అదంతా నిర్ణయించుకొని ఆటోమేటిక్గా ముందుకెళ్తుంది. ఇది ఒక సెమీ ఆటోనోమస్ ఆండ్రో హ్యూమనాయిడ్ రోబోట్ అని చెప్పుకోవచ్చు. సో ఇది ఏం చేస్తుందనంటే హ్యూమన్ ఏదైతే చేస్తాడో అలాంటి మిమిక్స్ని ఆటోమేటిక్గా గెస్టర్స్ని చేసి పెడుతుంది. సో దట్ విల్ బీ ఆటోమేటికలీ రీప్రోగ్రామ్డ్ ఇన్ టు దిస్ వన్. నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే రోబోట్ ఒక పాత నుంచి ఇంకో పాతకి వెళ్ళడం అనేది ఒక సేఫ్ జోన్ అనమాట. సో ఎలాంటి కేసెస్ ఆఫ్ హర్డిల్స్ ఉన్నా ఒక పాయింట్ నుంచి ఇంకో పాయింట్ దగ్గరికి వెళ్ళడం అనేది ఇట్స్ అ వెరీ బిగ్ ఛాలెంజ్ ఫర్ దిస్ పర్టికులర్ రోబోట్. సో ఈ ఒక రోబోట్ని మనం కన్స్ట్రక్ట్ చేయాలి అనుకున్నట్టయితే ఇట్ విల్ బి అరౌండ్ లైక్ 10 to 15 మెంబర్స్ మనకు ఉండాలండి టీమ్. సో ఈ 10 to 15 మెంబర్స్ దే ఆర్ ర్యాపిడ్ ఇంజనీరింగ్ టీమ్. సో వాళ్ళు చాలా ఇయర్స్ నుంచి మా దగ్గర వర్క్ చేసి దే స్టార్టెడ్ డిప్లాయింగ్ ఇంటూ దిస్ వన్. భారతీయ రైల్వేల సమర్థతకు ఇది స్పష్టమైన నిదర్శనమని అధికారులు అంటున్నారు. భవిష్యత్తులో ఈ తరహా ఆధునిక సాంకేతికతను మరిన్ని రైల్వే స్టేషన్లకు విస్తరించే అవకాశాలు ఉన్నాయి.